స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. 2026 సంవత్సరము మా తండ్రి, వినూతనమైన సంవత్సరములో 4వ తారీఖున మా ప్రభువా మీ మందిర ఆవరణములో నేను నా ఇంటి వారము సంఘముగా కూడుకొని మీ పరిశుద్ధ మందిరములో మా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎందరికో లేని మహా గొప్ప భాగ్యము, దీనులమైన మమ్మలను ప్రేమించి మాకిచ్చినందుకు వందనాలయ్యా. అడుగుదా ప్రభుని, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని అభిషేకించయ్యా. మాలో మా హృదయములలో మీరుండండి ప్రభు. మీ వాక్యం ఉంచండి ఆయన. కుడికి ఎడమకు తొలగిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా మమ్మలను నిలబెట్టండి ప్రభువా. నీతి మార్గములో నడిపించు ప్రభువా. యథార్థవంతులుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. పాపము లేని వారిగా, నిందారహితులుగా మమ్మల్ని ఉంచండి నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువాను ప్రార్థిస్తున్నాము. అందరూ కూడా మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేని వారు మీరున్న స్థలములలో కూర్చోండి. ప్రభు బలారాధనలో పారిభాగస్తులు అవుతున్నా మీరు ఈరోజు ప్రభు బలలో నీ చేయి పెట్టబోతున్నాము. నీ చేయి పరిశుద్ధముగా ఉండాలి. నీ నోరు పరిశుద్ధముగా ఉండాలి. నీ హృదయము పరిశుభ్రముగా ఉండాలి. శపితమైనది ఏది కూడా నీ నోటిలో, నీ హృదయములో, నీ చేతిలో ఉండకూడదు. ప్రభు సహాయం అడుగు. ప్రభువా నన్ను పరిశుద్ధపరచయ్యా. బలారాధనలో నేను పారిభాగస్తున్నవుతున్నాను, పారిభాగస్తురాలనవుతున్నాను. నన్ను కడుగయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా. నన్ను కడుగనైనా, నా నిలువు నా కడుగయ్యా. నన్ను శుద్ధి చేయి ప్రభువా. పరిశుభ్రపరచునైనా. మీకు స్తోత్రాలయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నాము. నన్ను కడుగని అడుగును. ప్రార్థన చేస్తున్నది ప్రతి ఒక్కరు నీ కోసము, నా కోసము, మనందరి కోసము యేసయ్యా అవమానపరచబడ్డాడు, దూషించబడ్డాడు, యాలన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, గడ్డము పెరిగి వేయబడింది, ముఖం మీద ఉమ్ము వేస్తే భరించాడు, తలపైన ముళ్ళు కిరీటము పెడితే భరించాడు, ఎంత నొప్పి వచ్చినా భరించాడు, శరీరమంతా గాయములు చేసినను భరించాడు. 39 కొరడా దెబ్బలు భరించాడు ఆయన. యేసయ్య శరీరమంతా కూడా నాగటి సాలవలే చేల్చబడింది. యేసయ్య శరీరము నాగటి సాలవలే చేల్చబడింది. కలవరిలో పరిశుద్ధమైన రక్తము నీ కోసము, నా కోసము, మనందరి కోసము, మన పాపము నుండి విడిపించిన కొరకు, పరిశుద్ధులుగా చేయని కొరకు ఆయన త్యాగము చేశాడు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో రక్తము కార్చాడు. ఎవరి కోసం అంటే
నీ కోసము నా కోసము మనల్ని బాగు చేయటం కోసం పరిశుభ్రముగా ఉంచటం కొరకు పరిశుద్ధులుగా ఉంచటం కొరకు గొప్ప త్యాగం మన కోసం ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించేశాడు. మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. యేసయ్యను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, నేను పొందవలసిన గాయాలు, నేను పొందవలసిన దెబ్బలు నా కోసము నీవు భరించావయ్యా. నా కోసమేనయ్యా నీ శరీరం అప్పగించేసావయ్యా. నా కోసము ప్రాణం పెట్టేశావయ్యా. నేనంటే నీకు ఎంత ఇష్టమయ్యా. ఈ పాపిని నీకు ప్రేమించావయ్యా. నీకే వందనాలయ్యా. నీచమైన వ్యక్తిని ప్రేమించావయ్యా. యేసయ్యా, యేసయ్యా, నన్నెంతగా ప్రేమించావయ్యా. నన్నెంతగా ప్రేమించావయ్యా. నా కోసం నలుకొట్టబడ్డావయ్యా. వారి చేతులలో మేకులు కొట్టినా భరించావయ్యా. నా కొరకు భరించావు. నన్ను నాయన ప్రేమించావయ్యా. ఈ పాపిని ప్రేమించావయ్యా. ఈ పాపిని ప్రేమించావయ్యా. ఈ పాపిని ప్రేమించావయ్యా. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరము, దీన్ని మీరు భుజించండి. భోజనమైన పిమ్మట ఒక పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, ఇది మీరు తాగండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువారు నిత్య రాజ్యములో ఉంటారు. నేనుండు స్థలములో మీరుండులాగన మీకు నేను స్థలము సిద్ధపరచడానికి వెలుస్తున్నాను. ప్రతి స్థలములో అడుగు పెడుతుంటే వారందరూ విజయాలు పొందుకుంటూ వెళ్తున్నారు. కానీ వెళ్ళే మార్గమును ఆగిపోయారు. ఆగిపోయి వాడిపోయారు. వాడిపోవడమే కాదు, నష్టపోయారు. వీరిని చూసి చాలా వేదన పడుతున్నాడు, చాలా కన్నీరు కారుస్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఎవరైనా ఆ దైవజనుడు ఎవరు? ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడవలసిన కారణం ఏంటి? ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి దేవుని వాక్యము చదువుకుందాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాము. పేజీ నెంబర్ 181. పాత నిబంధన గ్రంథము పేజీ నెంబర్ 181. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాము.
యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందుము. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు. శిథిలమైన దారిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చిన్ని ప్రార్థన. యేసయ్యా మీ కొందనాలు, దేని సేవకుడను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ ఆత్మతో నింపి నోటి మాటగా మీరు మాట్లాడమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. యెహోషువ ముఖము నేల మీద పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. యెహోషువ ఎవరంటే నూను కుమారుడైనటువంటి వాడు. యెహోషువ ఎవరు అంటే మోషే శిష్యుడు అన్నమాట. మోషే ఎవరు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. మోషేను దేవుడు పిలుచుకున్నాడు. మోషేను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల నుండి బానిసత్వంలో ఉన్నటువంటి తమ ఇశ్రాయేలు సంతతి వారందరినీ కూడా వారిని బయటకు తీసుకురావాలని గొర్రెలు కాసుకుంటున్న మోషేతో దేవుడు మాట్లాడి ఐగుప్తు దేశం పంపించాడు. ఐగుప్తు దేశం పంపించి ఐగుప్తు దేశంలో ఫరో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలులందరినీ కూడా మోషే బయటికి తీసుకురావడం జరిగింది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మోషే బయటికి తీసుకొచ్చాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలుచుకునే ముందు తన తర్వాత మరొక నాయకుడు కావాలి అని యెహోషువను అభిషేకించి యెహోషువకు ఆ యొక్క నాయకత్వాన్ని అప్పగించారు. అయితే ఇప్పుడు యెహోషువ పని ఏంటో తెలుసండి. యెహోషువ ఇశ్రాయేలులందరినీ కూడా కానాను నడిపించారు. హల్లెలూయా. ఆ పార్వతీరులు ప్రవహించు కానాను దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలి. ఆ మార్గంలో ఇశ్రాయేలు అందరిని కూడా ఒక చోట ఏర్పాటు చేసి యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ప్రభువా నన్నేం చేయమంటావు అని అడిగినప్పుడు యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ మోషేకు నేను ఎలాగో తోడుగా ఉండి నడిపించుకుంటూ వచ్చాను, నీకు కూడా అదే ప్రకారంగా నేను తోడుగా ఉంటాను. మీరు వెళ్ళండి, మీరు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో కూడా నేను విజయాలు ఇస్తాను, మీకు తోడుగా నేను ఉంటాను అని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ అదే ప్రకారముగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ తన సైన్యములందరినీ కూడా ఇశ్రాయేలులందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసండి, దేవుని మాట వింటున్నారు, దేవునికి లోబడి ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఏ పట్టణంలో అడుగుపెట్టినా ఆ పట్టణాలన్నింటినీ కూడా దేవుడు యెహోషువకి అప్పగిస్తున్నాడు. అయితే ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? యెరికో పట్టణంలోనికి వెళ్ళారు. యెరికో పట్టణాన్ని కూడా జయించేశారు. యెరికో పట్టణం జయించి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారి ముందు హాయి అనే ఒక పట్టణం ఉన్నది. ఇప్పుడు ఆ పట్టణాన్ని కూడా జయించాలి. అయితే ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో చూసిరమ్మని కొంతమంది ఏగులు వారిని యెహోషువ పంపించడం జరిగింది. యెహోషువ పంపించినటువంటి మనుషులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా తిరిగి చూశారు. యెహోషువ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, ఆ పట్టణము చాలా చిన్నది, మన
ప్రజలందరూ కూడా వెళ్ళవలసిన అవసరం లేదు జయించడానికి. ఒక 2-3 వేల మంది వెళ్తే సరిపోతారు, వారిని జయించచ్చు అని చెప్పినప్పుడు యెహోషువ అదే ప్రకారముగా 3,000 మందిని పంపించాడు. 3,000 మందిని హాయి పట్టణం మీదకు పంపించినప్పుడు హాయి పట్టణం ప్రజలు ఈ 3,000 మందిని కూడా ఎదిరించారు. వారి ముందు ఈ 3,000 మంది నిలవలేక పారిపోయారు. పారిపోతున్నప్పుడు హాయి ప్రజలు 36 మందిని పట్టుకొని చంపేశారు. ఈ 3,000 మందిలో 36 మంది చనిపోయారు. తగ్గిన వారందరూ కూడా పారిపోయారు, చల్లా చెదరైపోయారు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మునిగిపోతున్నారు. ఈ విషయము యెహోషువకు తెలిసింది. యెహోషువకు తెలిసి దేవుని పాదాల మీద పడి, ప్రభువా, ఐగుప్తులో మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాము, ఎందుకు విడిపించాము, ఇప్పుడు మీరు చేతిలో మేము సరిపోవాలా, మాకు మరణమే శరణమా, మా ప్రయాణంలో తోడుగా ఉంటారని వాగ్దానం చేశాము, మమ్మల్ని నడిపిస్తానన్నాము, కానాను దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాము, మాకేంటి ప్రభువా ఈ మరణ వార్త ఏమిటి, మా ప్రయాణము క్షేమముగా సాగాలి కదా, ఏ పట్టణంలో అడిగి పెడితే ఆ పట్టణాన్ని ఇస్తానన్నాము, ఏంటి ప్రభువా మా పరిస్థితి ఎలా అయిపోయింది, నా రక్త సంబంధంలో సరిపోయారు 36 మంది అని దేవుని పాదాల మీద పడి ఏడుస్తూ కన్నీరు విడుస్తూ తుమ్మి ధూళి అంతా మీద పోసుకుంటూ యెహోషువ వేదన పడుతుంటే, వేదన పడి ఏడుస్తున్నటువంటి యెహోషువతో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు, లే, ముఖము నేల మీద మోపుకొని ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఇశ్రాయేలీలో పాపం చేశారు. తోడుగా ఉంటానన్న మాట వాస్తవమే, నడిపిస్తానన్న మాట వాస్తవమే, కానాను ఇస్తానన్న మాట వాస్తవమే. నేనేం చెప్పా మీకు, నేనేం చెప్పా, శపితమైనది ఏది కూడా మీ ఇంటిలో ఉండడానికి వీల్లేదని చెప్పాను, మీరు ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పాను. మీరు పాపం చేసి ఎందుకు ఏడుస్తున్నారు? దేవుడు ఏం చెప్పాడంట? ఏం చెప్పాడు దేవుడు? శపితమైనది ఏది కూడా మీలో ఉండకూడదు, పాడైపోయింది ఏది కూడా మీ హృదయములో ఉండకూడదు, శపితమైనది ఏది కూడా మీ జీవితంలో ఉండకూడదు. పాడైపోయింది, శపితమైంది, పాపము హృదయంలో ఉన్నప్పుడు ఆ జీవితము ఎలా ముందుకు సాగింది? వింటున్నారా? హల్లెలూయా. పాపము జీవితంలో ఉన్నప్పుడు, శపితమైనది హృదయంలో ఉన్నప్పుడు, పాపిష్టి కార్యాలు నీ చేతిలో ఉన్నప్పుడు నీ ప్రయాణం ఎలా క్షేమంగా ఉంటుంది, ఎలా ముందుకు సాగిపోతావు? యెహోషువ ఏడుస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగిందని యెహోషువ ఏడుస్తున్నాడు. ఒక దైవజనుడు ఏడుస్తున్నాడు, కానీ దేవుని మాట వినలేదు, సేవకుని మాట వినలేదు, పాపం చేశారు. పాపం చేసినప్పుడు వచ్చే ప్రతిఫలం ఏంటి? చేసింది ఎంతమందో తెలుసా? అన్ని లక్షల మందిలో చేసింది ఎంతమందో తెలుసా? ఒక్కడే. పాపం చేసింది ఒక్కడే. శపితమైన దాన్ని తీసుకొచ్చి ఇంటిలో దాసి పెట్టుకుంది ఒక్కడే. వాళ్ళ ఇంటిలో ఒక్కరు చేసిన పాపానికి ఇల్లంతా అనుభవిస్తున్నారు. చేసేది ఒక్కళ్ళే పాపం, కుటుంబం అంతా నరకం అనుభవిస్తుంది, కుటుంబం అంతా శపించబడుతుంది, కుటుంబం అంతా పాడైపోతుంది. ఇశ్రాయేలు ప్రజలందరిలో అన్ని లక్షల మందిలో పాపము చేసింది దేవుని మాట వినకుండా
ఇష్టానుసారంగా నడుచుకున్నది ఒకే ఒక్కడు. ఆ ఒక్కడే నష్టాన్ని తెచ్చిపెట్టాడు. ఆ ఒక్కడి ద్వారానే విషయం ద్వారా అపజయం ఎదురైంది. ప్రాణాలు కోల్పోయారు, శ్రమల పాలైపోయారు, పరుగులు పెడుతున్నారు. ఒక్కడు వలనే ఇవాళ మీ ఇంటిలో ఎవరైనా ఉన్నారా? మీ ఇంటిలో శపితమైన పనులు చేసేవారు ఎవరైనా ఉన్నారా? శపితమైనది తీసుకొచ్చి ఇంటిలో పెట్టేవారు ఎవరైనా ఉంటే జాగ్రత్త. దేవునికి వ్యతిరేకముగా మనం నిలబడకూడదు. దేవుని మాట వినాలి, దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడే నీ ప్రయాణం క్షేమంగా ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే శపితమైన దాన్ని తీసివేయాలి. పాపం అనేది నీలో ఉండకూడదు. యెహోషువతో యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోషువా, ఎందుకు గెలుస్తున్నావయ్యా? లే లే, ఏడవ మాకు నా మాట వినాలా? ఎవరినలా ఆయన మాట? తాను పేరు పెట్టి పిలుచుకున్నటువంటి తన ప్రజలు ఆయన మాట వినాలా? ఎరుకోని దేవుడు శపించేశాడు. ఆ శపితమైన దానిని ఏది కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. ఆయన మాట వింటావా? నిష్ఠానుసారంగా చేస్తావా? యెహోషువ కూడా చెప్పాడు, అయ్యా ఈ పట్టణం మీద దేవుడు వాళ్ళకి విక్షేపిస్తున్నాడు. ఈ పట్టణంలో ఉన్నది ఏది కూడా మీరు తీసుకోకూడదు. ఇది శపితమైనది. దేవుడు దీన్ని శపించాడు. ఇది మీ ఇంటిలో ఉండకూడదు, మీ హృదయంలోకి తెచ్చుకోకూడదని దేవుడు చెప్పాడు. దేవుడు సేవకుడు చెప్పాడు. నీ మాట నేనే కనుక్కున్నారు. యెహోషువను చూసి అనుకుంటారంట వాళ్ళందరూ, యెహోషువ మనలో ఒకడు కాదా? నూను కుమారుడు కాదా? ఈ నూను కుమారుడు చెప్తే మనం విన్నారా? యెహోషువ నువ్వు అనుకున్నట్టు నూను కుమారుడే కానీ దేవుడు అభిషేకించాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు యెహోషువను నాయకుడిగా నియమించాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి. మరి అలాంటి వీళ్ళు లెక్కేసుకుంటున్నారు. ఎలాగో తెలుసా? యెహోషువ ఏంటి ఎలా మాట్లాడతాడు? యెహోషువ గురించి మనకు తెలియదా? యెహోషువ జీవితం గురించి తెలియదా? యెహోషువ బ్రతుకు తెలియదా అని మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? మాటలు పక్కన పెట్టేశాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం అంట. ఏది అతిక్రమించకూడదంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. మనము కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటాము. బ్రతికినంత కాలము నేను ప్రభువా పాపము చేయరయ్యా, బ్రతికినంత కాలము ప్రభువా నేను అపరాధములోకి అడుగు పెట్టనయ్యా, లోకాన్ని ప్రేమించనయ్యా, లోకాశలోకి నేను వెళ్ళనయ్యా, పరిశుద్ధుడిగా ఉంటాను, పరిశుద్ధురాలుగా ఉంటాను అని ఒక ప్రమాణం చేస్తా ఉన్నాను. ఆ ప్రమాణం ఏమైపోయింది? యెహోషువ వాక్యం విన్నారా? ఇప్పుడు అడిగిన ఈ వారము ఆదివారము ఆరాధనలో జరిగిన వాక్యం ఏంటని అడిగితే హక్కులు చెప్పే వ్యక్తిగా ఉండాలంటే శ్రద్ధ కలిగి దేవుని వాక్యము వినాలి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. వినాలి, విన్నప్పుడు ఆశీర్వదించబడతాము. చిన్నపిల్లలు అంటారా తిరుగుతారు, ఆడుకుంటారు. దేవునికి స్తోత్రములు. మనం కూడా అక్కడి నుంచి వచ్చాం, ఆడుకుంటూనే వచ్చాం, అల్లరి చేసుకుంటూనే వచ్చాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అయితే యెహోషువను ఇశ్రాయేలులో ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు. యెహోషువ ఎలా మాట్లాడతాడో మాకు తెలియదు దేవుడి గురించి.
భయం అంటే మాకు తెలియదా? భక్తి అంటే మాకు తెలియదా? దేవుడు అంటే మాకు తెలియదా? యెహోషువ చెప్తే మేము నేర్చుకోవాలా? యెహోషువ యొక్క గొప్పవాడా? యెహోషువకి బాగా తెలుసా? యెహోషువతో దేవుడు మాట్లాడతాడా అనే ఆలోచనతో యెహోషువ మాట కూడా పక్కన పెట్టేశాను. యెహోషువను పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నడుస్తాను, నా జీవితము అని ఆలోచన చేసి ఏం చేసిన తెలుసా? ఒకే ఒక్కడ అక్కడ చేసిన పని తెలుసా? ఏదైతే తేవద్దన్నారో, ఏదైతే ముట్టుకోవద్దన్నారో, ఏదైతే చెబితమని చెప్పాడో దేవుడు దాన్ని తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా ఇంట్లో పెట్టుకున్నాడు. పాపం చేసేవాడు నేను పాపం చేస్తున్నాను అందరూ చెప్తాడా? చెప్పడం. సైలెంట్ గా చేసేస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. అసలు నాకేం తెలియదు. అసలుకి అంత మందిలో చూసినా సరే ఎక్కడ చూసినా గుర్తుపట్టలేరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చేయాల్సిన మొత్తం చేసే సైలెంట్ కూడా ఎవరు చేసింది? అవునా కదా? ఇక్కడ ఒకడు చేయాల్సిన మొత్తం చేసి సైలెంట్ కూర్చున్నాడు. వీడు చేసిన పాపానికి అంటే ఈ దుర్వార్త దైవజనుడైన యెహోషువ తెలిసినప్పుడు ఆయన వణికిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. నేను ప్రభువా, మాతో వాగ్దానం చేశాను, మమ్మల్ని నడిపిస్తానన్నావు, కానాను ఇస్తానన్నావు, మాకేంటి ప్రభువా ఇదని ఏడుస్తుంటే ఆ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట 11వ వచనం, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, పరిశుద్ధులుగా ఉండవలసిన వారు పాపం చేశారు, యథార్థముగా ఉండవలసిన వారు పాపము చేశారు, నీతిమంతులుగా ఉండవలసిన వారు పాపం చేశారు. అక్కడ ఒక్కసారి యెహోషువ గుండె పగిలిపోయింది. ఎవరినైనా పాపం చేసింది, ఇశ్రాయేలు అలా చేయరు నాయనా. వాళ్ళు మాట మీద నిలబడతారంటే యేసయ్య అంటాడు, చూడు ఒక్కసారి, నేను అందుకనే తోడుగా రాలేదో. విన్నారండి? ఇశ్రాయేలు కంట దేవుడు తోడుగా రాలా, అందుకే వాడిపోయారు. యెహోషువతో దేవుడు చెప్పిన 11వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, వారితో నేను చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని బొంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులయ్యారు. శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని తప్ప నేను మీకు తోడై. ఆ పాపం చేసిన వాడు నిర్మూలమైపోతేనే ఆయన తోడుగా ఉంటాడంట. ఇప్పుడు పాపం ఏమైపోవాలి? మా పాపం ఏమైపోవాలి? నిర్మూలమైపోవాలి. పాపం ఉన్నంత సేపు, ఇప్పుడు చెప్పండి, పుండు ఉన్నంత సేపు కాలు ఎలా ఉంటుంది? సురుకు పూట వస్తూనే ఉంటుంది. పుండు మానితేనే సలపరం తగ్గింది, పుండు మానితేనే నొప్పి తగ్గింది. ఇప్పుడు పాపం ఉన్నంత సేపు దేవుడు అన్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. పాపం ఉన్నంత సేపు మీకు తోడుగా ఉండడం. అయితే ఇప్పుడు పాపం ఏమవ్వాలంటే నిర్మూలమైపోవాలి. ఇక పాపము నీలో ఉండకూడదు. పాపము నీలో ఉండకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? పాపాన్ని సమాధి చేయాలి. హల్లెలూయా. పాపాన్ని నీలో నుండి తీసివేయాలి. ఇప్పుడు నువ్వు దేవునికి యథార్థవంతుడిగా కనపడాలి, యథార్థవంతురాలుగా కనపడాలి. ఎవరు ఈ మహానుభావుడు? ఎవరు ఈ మహానుభావుడు అంటే చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేలీయులంట తిరుగుబాటు చేసేసారు. నా ఇష్టమయ్యా,
నా ఇష్టం, నువ్వెవరో తాగొద్దంటానికి, నువ్వెవరో తిరగొద్దంటానికి, నువ్వెవరో బూతులు మాట్లాడొద్దంటానికి, నా ఇష్టం. ఇక్కడ వీళ్ళు తిరుగుబాటు చేశారు. శపితమైన దాని విషయమై ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? తిరుగుబాటు చేశారు. మా ఇష్టం, నువ్వెవరో చెప్పడానికి, నువ్వు ఆప్రా యెహోషువ అంతే, నువ్వు ఆప్రా నూను కుమారుడు అంతే, నువ్వెవరో చెప్తానికి. ఇదే ప్రకారంగా ఆలోచన చేశారు. వాళ్ళు ఏం చేశారంటే శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేశారు, సేవకుడి మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు వారిలో ఏముంది? వారి హృదయాల్లో ఏముంది? శపితమైనది ఉన్నది, పాపం ఉన్నది. ఇప్పుడు అందుకని దేవుడు ఏమంటున్నాడు? నేను తోడుగా రాను, నువ్వు తీసేసేదాకా నేను రానయ్యా, నీ హృదయంలో పాపం తీసేదాకా నేను రాను, నీ ఇంటిలో ఉన్న పాపం పోయేదాకా నేను రాను, నువ్వు శుభ్రముగా కడగబడేదాకా నీకు తోడుగా రాను. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాము. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? పాపం చేశారు, శపితమైన పని చేశారు, ఇంటిలో పెట్టుకున్నారు. ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడా? దేవుడు తోడుగా వచ్చాడా? ప్రార్థనకు జవాబు వస్తుందా? రావట్లా. యెహోషువ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయినా సరే 36 మంది చనిపోయారు. తక్కిన వారు అందరూ పారిపోయారు. ప్రార్థనకు జవాబు వచ్చిందా? రాలేదా? రాలా. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు కానీ జవాబు రాలా. కానీ దేవుడు బయలుపరిచాడు, నేను మీకు తోడుగా లేనని చెప్పాను. ఎందుకని ప్రభువా? మాకెందుకు తోడుగా ఉండవంటే పాపం చేశారు. ఇప్పుడు దేవుడు ఈ సంవత్సరం అంతా మనకు తోడుగా ఉండాలంటే మనం ఏముంచుకోకూడదు చెప్పండి. ఒకటి పాపం ఉండకూడదు, 2 శపితమైనది ఉండకూడదు. ఈ 2 మనలో ఉంటే మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడు చూసినా పొయ్యిలో వండుతున్న మంటలాగే మన జీవితాలు ఉంటాయి. అయితే ప్రియ దేవుని సంగమా, గమనించండి, తీసివేయవలసింది తీసివేయాలి. చూడండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ఆ మహానుభావుడు ఎవరో బయటకు వస్తున్నాడు చూడండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసిన బయటకు వచ్చాడు. దేవుడికి స్తోత్రములు, హల్లెలూయా. యెహోషువ ఇక్కడ ఆకారు బయటికి రావడానికి గల కారణం తెలుసా? గోత్రాలు పిలిచాడు. బాయ్, గోత్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు లైన్ కట్టండి, ఒక్కొక్క గోత్రము రండి. దేవుడు చెప్పాడు, ఏదో నువ్వు వాళ్ళ మీలో ఎవడ పాపం చేశాడో వాడిని చూపిస్తా, ఎవడు తప్పు చేశాడో వాడిని చూపిస్తా, ఎవడు ఆ శపితమైన తీసుకొచ్చి ఇశ్రాయేలులో పెట్టాడో నేను చూపిస్తానని దేవుడు చెప్తే యెహోషువ లైన్ కట్టించాడు. అందరూ తలస్నానాలు చేశాడు, లైన్గా వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములో లైన్గా వస్తుంటే గోత్రం వెనమాల గోత్రం, గోత్రం వెనమాల గోత్రం, గోత్రం వెనమాల గోత్రం వస్తూనే ఉన్నారు. కొంతమంది అనుకుంటారు నేను చేసేది ఎవరు చూడట్లేదు అనుకుంటారు. నేను చేసేది ఎవరు చూడలేదు అనుకుంటారు. నువ్వు చేసేది చూసేవాడు చూస్తున్నాడు. ఆకాదు అన్ని లక్షల మందిలో నేను చేసేది ఎవరు చూస్తున్నాడు? ఎవరు చూడలేదని సైలెంట్ గా తెలుసుకున్నాడు అంతే. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చూశాడా లేదా? చూసి చెబుతుంటే ఒక్కొక్క గోత్రం లైన్గా వెళ్తుంది. ఆ గోత్రాల్లో ఏ గోత్రం పట్టబెడితే తెలుసా?
యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రము పట్టబడింది. యోధా గోత్రములో ఎవరి సంతానం? చూడండి, యోధా గోత్రములో ఎవరి సంతానమో చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది. మొదటి దినవృత్తాంతం 2వ అధ్యాయము 7వ వచనము. అతని పేరు మీకు క్లారిటీగా వస్తుంది. ఎవరు ఆయన పునాది రాయ? కర్మీ కుమారులలో ఒకరికి ఆకాన్ అని పేరు పెట్టబడును. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులకు శ్రమ తెచ్చిపెట్టెను. ఇప్పుడు కుటుంబానికి శ్రమ తెచ్చిపెట్టింది అక్కడ, ఇక్కడ ఒక్కడే తెచ్చాడండి. శ్రమ బాధ ఒక్కడే తెచ్చాడు. రోడ్డు కూడా ఎక్కేది ఒక్కడి గురించే. ఇంట్లో ఉన్న వారందరూ తప్పు చేసేది కాదు, ఒక్కడే తప్పు చేసేది కాదు. ఒక్కడి గురించి ఊరంతా అలరైపోతారు, ఊరు వాళ్ళంతా అలరైపోతారు. కానీ ఈ ఆకారం కూడా నన్ను ఎవరు చూడలేదని సైలెంట్గా ఉంటే దేవుడు చూపిస్తున్నాడు, ఆడుగా పాపం చేసిన వాడు, ఆడుగా శపితమైన దాన్ని తీసుకొచ్చి గుడారములో గొయ్యి తీసి దాసి పెట్టిన వాడు వస్తున్నాడు చూడు యెహోషువ అని ఎప్పుడైతే చెప్పాడో, యెహోషువ ఆకారం ఎందుకు ఈ దుష్కార్యం చేసావంటే అప్పుడు అంటాడు, నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా. పట్టబడినప్పుడు అంటాడు, నేను తప్పు చేశాను అంటాడు. పట్టుకున్నాడు దేవుడు, చూపించాడు. ఇన్ని లక్షల మందిలో నన్ను ఎవరు గుర్తుపడతారో, నన్ను ఎవరు గమనిస్తారనుకున్నాడు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు పిలిచాడు, పాపము చూపించాడు. ఈడు వలనే నేను మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టేశాను. ఈడు ఒక్కడే నా మాట వినలేదు, శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకున్నాడు, పాపం చేశాడు, నా మాట వినలేదు, నా ఆజ్ఞను పాటించలేదు. దేవుని ఆజ్ఞను పాటించకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఆశీర్వాదం రాదు. శ్రమల రహమాల శ్రమలో, నిందల రహమాల నిందలో, కష్టాల రహమాల కష్టాలే వస్తాయి. ఇదాను నా జీవితంలో సంతోషం లేదు, నా కుటుంబంలో ఆనందం లేదు అని నువ్వు బాధపడుతుంటే ఉపయోగం ఏముంది? ఆలోచించే. నీ హృదయములో ఎక్కడ దాగి ఉందో పాపం, నీ ఆలోచన ఎక్కడ దాగి ఉందో పాపం, నీ క్రియలో ఎక్కడ దాగి ఉందో పాపం, నీ మాటలో ఎక్కడ దాగి ఉందో పాపం ఆలోచించే. దేవుడు ముందు ఒప్పుకొని విడిచిపెడితే దీవించబడతావు. దేవుడు ముందు ఒప్పుకుంటే కనుగరించబడతావు. దేవుడు ముందు దాచుకుంటే శ్రమల పాలవుతావు. ఆయన రోషం కలిగిన దేవుడు, మాట ఇచ్చాడంటే తప్పుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు మోసం చేస్తావా నువ్వు? ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తా, పాపిస్తే ఆలోచన చేస్తా, దేవుని మరుగుపరచాలని చూస్తావా? ఆయన కన్నులు కప్పాలని చూస్తావా? ఊరుకోడు దేవుడు. పాతాళంలో దాక్కుని సరే పైకి లాక్కొస్తాడు. కొన్ని లక్షల మందిలో నువ్వు దాక్కున్నా సరే తీసుకొచ్చి నిలబెడతాడు. నువ్వే ఆ కాలం పాపం చేస్తుంది. అప్పుడు అంటున్నాడు, నేనేనయ్యా పాపం చేసింది, నేనేనయ్యా పాపం చేసింది. మనుషులు కళ్ళు కప్పుతారు కానీ దేవుని కళ్ళులో కప్పలేవు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తోడుగా రావట్లేదంటే కారణం ఏంటి? దేవుడు తోడుగా రావట్లేదు, చేయి విడిచిపెట్టేశాడు. దేవుడు వదిలిపెడితే ఎందుకు మనకు వస్తావు? ఈ సంవత్సరం నీ చేయి పట్టుకొని దేవుడు నడిపించాలా వద్దా? మరి నడిపించాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. నెంబర్ 1 ఆయన మాట వినాలి. నెంబర్ 2 ఆయన చెప్పింది చేయాలి. నెంబర్ 3 శపితమైన దాన్ని నువ్వు తెచ్చుకోకూడదు. కొంతమంది అంటారు దేవుని పరికరాలు. ఒక వ్యక్తిని తిండి దేవుని రాజ్యం చేర్చడం, బంగారం దేవుని రాజ్యం చేర్చడం, ఎన్ని దేవుని రాజ్యం చేర్చడం,
శిథిలమైన దాని వైపు చూస్తే శ్రమ. మరేం చేయాలి? తీసి పారవేయాలి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము. 7వ అధ్యాయము 21వ వచనము. దోపుడు సొమ్ములో మంచి సీనారు వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి ఆశించి. ఏమండి, ఇది తప్ప రైతా? నీది కానిది ఏది ఆశించినా తప్పే. నీది ఆశించు తప్పలేదు. నీకున్నదాన్ని సంతోషపడు. నీకు లేకపోతే దేవుణ్ణి అడుగు, ఇస్తాడు. అంతేగాని నీది కాని దాని వైపు కన్నెత్తుకోవడం నువ్వు చూడటానికి వీలు లేదు. నీ దాని మీద ఆశపడు, నీ దాని కొరకే ప్రయాసపడు, నీకు ఇచ్చిన దానిలోనే తృప్తిపడు. అంతేగాని నీది కాని దాని కోసం ఆశపడితే కష్టాలు, శ్రమలో, బాధలో ఒక్కడ బట్టి జాగ్రత్తగా ఆకారు ఒక్కడ బట్టి లక్షల మందికి శ్రమ వచ్చింది. ఆకారు ఒక్కడు బట్టి కొన్ని ప్రాణాలు కోల్పోయారు. ఆకారు ఒక్కడు బట్టే కష్టాలు పాలైపోయారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఒక ఆకారు వలె ఉన్నావేమో బ్రతుకు మార్చు. ఆకారు లాంటి స్వభావం నీలో ఉందేమో మార్చుకో. అలాంటి ఆలోచన నీలో ఉంటే మార్చుకో. అలాంటి స్వభావం నీలో ఉంటే మార్చుకో. మరి ఎలా ఉండాలి? నూతనపరచబడాలి. నూతనమైన కార్యాలు జరగాలంటే నూతనపరచబడాలి, మారాలి. దేవుని పోలికలోకి మారాలి. ఆయన నీకు తోడుగా ఉండాలంటే, నీ చేయి పట్టుకొని ఈ సంవత్సరం అంతా నడిపించాలంటే ఆయన మాట వినాలి. ఎవరి మాట? దేవుని మాట వినాలి. ఆయనకు లోపడాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఏనండి, తన వలన తన భార్య, తన పిల్లలు అందరూ కూడా రాళ్లతో కొట్టబడ్డారు, అగ్నితో కాల్చివేయబడ్డారు. అలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. దైవజనుడు ఏడుస్తున్నాడు. ఒక్కరు కోల్పోయిన తండ్రికి బాధ. 10 మంది పిల్లలు ఒక కొడుకు చనిపోతే సంతోషంగా 10 మందిని కన్నానని ఒక్కడ గాయమైన తండ్రి గుండె పెళ్ళిపోతుంది. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి దైవజనుడైన యెహోషువ ఏడుస్తున్నాడు. అయ్యో, నా ప్రజలు 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయారని ఏడుస్తున్నాడు. ఒక్కడు చేసిన పాపం వల్ల 36 మంది చనిపోయారు. 3,000 మంది పారిపోయారు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని. లక్షల మంది ఉనికిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజే ప్రభువా నన్ను క్షమించి ఇక అలాంటి దుష్కార్యములు చేయను, నేను పరిపూర్ణమైన మారవలసి పొందుకుంటున్నాను, శిబితమైనది నాలో ఉంచునయ్యా, పాపము నేను చేయనయ్యా, నీ మాట వింటానయ్యని ప్రార్థన చేసుకుందాము. తన కొంచెం నీ కళ్ళు వస్తారండి.